ఆహారమిచ్చి పోషించే దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సంఖ్యాకాండం 11 1-10 వరకు. జనులు ఆయాసమును గురించి సొనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెంలోనొక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకున్నందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడెను. వారి మధ్యనున్న మిశ్రిత జనం మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సొమ్మసిల్లేను. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకుంది. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునికి అది బాళం వలె ఉండెను. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకుని తిరుగుట విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి ఎందు మంచు పాళెం మీద కూర్చున్నప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారమున వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. ఈ జనాలందరూ ప్రయాణంలో ఉన్నారు. వీళ్ళు ఆయాస పడిపోతూ సనుక్కుంటున్నారు దేవుడి మీద, మోషే మీద. ఇప్పుడు ఈ సనుగుళ్ళు ఎవరమైనా వినలే. ఇంట్లో వాళ్ళు మన మీద సనిగిన, ఇదిలో వాళ్ళు సనిగిన ఈ సనుగుడు అన్నది చాలా భయంకరమైన కష్టమైన బాధ ఇది. కనుక సనుక్కుంటుంటే దేవుని కోపం వచ్చి ఆ పాళెంలో అగ్ని పుట్టించారు ఓ పక్కనే. అప్పుడు ఆ అగ్ని మంటలు చూసి ఇశ్రాయేలు మోషేకు మొరపెట్టినప్పుడు, మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అగ్ని మంటను ఆపేశారు. ఆ ప్లేస్కి తబేరా అని పేరు పెట్టారు. తబేరా అంటే మంట అని కింద పుట్టినోట్లో ఉంది. తర్వాత వాళ్ళు మాంసాపేక్ష కనుపరుస్తున్నారు. మిశ్రిత జన్మ ఉన్నారు ఐగుప్తులు. ఇశ్రాయేల్తో పాటు కొందరు వచ్చేసారు. ఐగుప్తీయులు కూడా మిశ్రిత జన్మ వచ్చేసారు. వీళ్ళు మాకు ఇక్కడ మాంసం ఎవరు పెడతారు, మాకు మాంసం లేదన్నారు. వాళ్ళు వాళ్ళతో పాటు ఇశ్రాయేల్ కూడా ఏడుస్తున్నారు, మాకు మాంసం ఎవరు పెడతారు ఇక్కడ, మేము అక్కడ చేపలు తిన్నాము, ఐగుప్తులో చేపలు తిన్నాం, తెల్లగడ్డలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, కీరకాయలు తిన్నాం, కూరాకులు తిన్నాం, ఇవన్నీ తిన్నాం. మాకు ఇవన్నీ ఇక్కడ ఈ మన్నా తప్ప రెండో ఆహారమే మాకు కనబడట్లేదు. అక్కడ అన్నీ తిన్నాం, మాకు ఎవరు పెడతారు ఈ మాంసం అని ఏడుపులు మొదలు పెట్టేశారు. ఈ మన్నా రోజు నైట్ మంచు పడ్డాక తెల్లవారుజాముని మన్నా కురిసేది. పొద్దుట వీళ్ళు కూర్చుకుని ఈ మన్నాను రోకట్లో దంచడం లేదంటే తిరగట్లో విసిరి పిండి చేసుకుని రొట్టెలు కాల్చుకుని తినేవారు. ఈ రోజు ఈ తిండే తింటున్నామే, మాకు మాంసం చేపలు కావాలని ఏడుపులు మొదలు పెట్టినప్పుడు దేవుడికి ఆ ఏడుపులు చాలా కష్టం అనిపించేసింది. మోషేకు కూడా ఆ ఏడుపులు మోషే కూడా చాలా చెడ్డవనిపించినాయి అన్నమాట.